గుడ్ మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే సాకారమయ్యాడు సాకేత రాముడు అన్నటువంటి వార్తను హైలైట్ చేసింది. అయోధ్యలో అంగరంగ వైభవంగా బాలరాముడి ప్రతిష్ట, జై శ్రీరామ్ నినాదాలతో ప్రతిధ్వనించిన భారతావని, విదేశాల్లోనూ ఘనంగా సంబరాలు, నవశకానికి ఇది నాంది అన్న ప్రధాని మోడీ, నిర్మాణ కార్మికులపై పూలు జల్లి అభినందన, ఆధ్యాత్మికవేత్తలు ప్రముఖులతో ప్రాంగణం కలకల పులకించిన ప్రజానేకం, కళ నెరవేరింది, భవ్యమైన మందిరం సమకూరింది, కౌసల్య తనయుడు బాలరాముడి రూపంలో ప్రసన్న వదనంతో అయోధ్యలో కొలువయ్యాడు. కళ్ళ ముందు దివ్యమంగళ రూపం ఆవిష్కృతం కాగానే భక్తకోటిలో పరవశం, ఎంతో తాదాత్మ్యం, శతాబ్దాల వివాదాలు పోరాటాలను అధిగమించి ఫలితం సాధించిన సంతృప్తి. దిగ్గజ ప్రముఖులు, కళాకారులు, వ్యాపారవేత్తల సమక్షంలో ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఆలయంలో ప్రాణప్రతిష్ఠను సోమవారం ఘనంగా పూర్తి చేశారు. ఇదే స్ఫూర్తితో కొన్ని తరాల పాటు వెలుగులీనే భారత్ను నిర్మించుకుందామని పవిత్రధామ నుంచి ఆయన పిలుపునిచ్చారు. 2024 జనవరి 22 ఇది కేవలం తారీఖు మాత్రమే కాదు, కొత్త కాలచక్రానికి ప్రతీక. ఈ తేదీకి పరిపూర్ణ దివ్యత్వం ఉంది. కొన్ని వందల ఏళ్ల తర్వాత కూడా ఈ తేదీని ప్రజలు గుర్తుంచుకుంటారు. ఈ క్షణం కోసం కోట్ల మంది వందల ఏళ్లుగా నిరీక్షించారు. ఇన్నేళ్లకు మన స్వప్నం సాకారమైంది, శ్రీరాముడి ఆశీస్సులతో ఈ అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పీచ్ కూడా ఇక్కడ హైలైట్ చేశారు. అయితే అంగన్వాడీల సమ్మె విరమణ, జూలైలో వేతనాలు పెంచుతామని ప్రభుత్వం హామీ, చర్చలు సఫలమయ్యాయని సోమవారం రాత్రి బొత్స వెల్లడి. రూపాయి వేతనం పెంచకుండానే మమ అనిపించిన సర్కారు. వాళ్ళు పెంచము అన్నది ముందే చెప్పారు, జూలైలోనే పెంచుతామన్నటువంటిది. ఉద్యమాలని రెచ్చగొట్టి టీచర్లు, ప్రభుత్వ ఉద్యోగులు, అట్లాగే అంగన్వాడీలు ఇట్లా ప్రతి ఒక్కళ్ళని రెచ్చగొట్టి పత్రికల ద్వారా కవరేజీ పేరుతో ఆయా ఉద్యమ నాయకులకు కవరేజ్ ఇస్తూ ఉండటంతో వాళ్ళు తమ కార్మికులని పెట్టుబడిగా పెట్టి అనవసరంగా వాళ్ళ జీవితాలతో చెలగాటమాడారు. ఆల్రెడీ పెంచిన వాటిని పెంచలేదని ప్రచారం చేసుకుంటూ సాగారు. ఇప్పటికి ఫైనల్గా జగన్ మొండిగానే నిలబడ్డాడు. చివరికి ఏదైతే ముందు నుంచి చెప్పుకొస్తున్నారో అదే మాట, జూలైలో పెంచుతాం అన్నటువంటి. వీళ్ళు ఏమన్నారు, ఇంతవరకు జూలైలో నీ ప్రభుత్వం ఉంటుందో లేదో అన్నారు. కాబట్టి అయితే అట్లాంటప్పుడు మానేసేయండి అని చెప్పారు. ఇప్పుడు జూలైలో పెంచడానికి ఒప్పుకుని ఉద్యమం విరమించారు. కొత్తగా సాధించింది ఏంటంటే నథింగ్. కమ్యూనిస్టులు తెలుగుదేశం కోసం చేసిన ఉద్యమం చివరికి ఉద్యోగాలు తీసేయడం ప్రారంభించేటప్పటికి దారికి వచ్చినటువంటి ఉద్యమం ఇది ఇక్కడ వాస్తవం. బట్ దాన్ని కవర్ చేసుకుంటూ ఎవరి కోణాల్లో వాళ్ళు రాసుకొస్తారు. ఇకపోతే రాష్ట్రంలో ఓటర్లు 4,08,07,256 మంది కొత్తగా జాబితాలో చేరింది. 22,38,952 మంది. జాబితా నుంచి ఓట్ల తొలగింపు 16,52,422 మంది. ముసాయిదా జాబితా కంటే తుది జాబితాలో 5,86,530 మంది పెరుగుదల. తుది జాబితా విడుదల చేసిన ఎన్నికల సంఘం. పత్రికలు చేసిన ఓవర్ యాక్షన్ మొత్తం విఫలమైంది. తెలుగుదేశం అనుకూల మీడియా చేసినటువంటి అతిపెద్ద ప్రచారం వాస్తవాలను కప్పిబుచ్చుతూ సాగినటువంటిది ఫైనల్గా జరిగింది ఏంటి అంటే, ఇతర రాష్ట్రాల్లో ఉండి ఇతర దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ ఉండనటువంటి వాళ్ళకి సంబంధించిన 16,52,000 ఓట్లు తొలగించారు. ఇది తెలుగుదేశంకి అతిపెద్దదైనటువంటి షాకింగ్ పరిణామం. ఎన్నికల సంఘం కూడా ధృవీకరించింది. ఈ మధ్యన కేంద్ర అధికారులు వచ్చేసరికి ఇంకేముంది మారిపోతుందని చెప్పారు కదా, ఏం మారలేదు. ఎందుకంటే ఎన్నికల నిబంధనల్లోనే నువ్వు కనీసం 6 నెలల పాటు ఆ ఇంట్లో ఉండాలన్నటువంటి నిబంధన ఉంది. ఆ ఇంట్లో లేనప్పుడు ఆ ఓటు తీసేయచ్చు అనేటువంటిది నిబంధన ఉంది. దాని కింద తీసేయడానికి అప్లికేషన్స్ పెట్టినప్పుడు బిఎల్ఓలు విచారించాలి. బిఎల్ఓలు తప్పు చేశారని, ఉద్యోగులు తప్పు చేశారని రచ్చ చేశారు. ఫైనల్గా అయితే 16 లక్షల ఓట్లు తొలగింపు అన్నటువంటిది ఇప్పుడు వీళ్ళే చెప్తున్నటువంటి లెక్క. కొత్తగా వచ్చినటువంటి ఓట్ల 5,86,000 మాత్రమే. అదే అంటే వైసీపీ 10 కోటి ఓట్లు పెట్టుకుంటుంది, 25 లక్షల ఓట్లు చేరుస్తుంది, 40 లక్షల ఓట్లు చేరుస్తుంది అన్నారు కదా, అది అబద్ధమే. ఫైనల్గా 5,86,530. ఇందులో తెలుగుదేశం వాళ్ళు కూడా చేర్పించి ఉండొచ్చును. ఇతర రాష్ట్రాల్లో వీటిలో కొన్ని కౌంటర్లు పెట్టి మరీ చేశారు కదా, వైసీపీ వాళ్ళు చేయించుకుని ఉండొచ్చును. కొత్తగా యాడ్ అయింది 5,86,530 ఓట్లు మాత్రమే. జాబితా నుంచి తొలగించింది మాత్రం 16,52,000. ఇదంతా ఎంత గేమ్ అంటే, పత్రికలను అడ్డుపెట్టి ఎన్నికల సంఘాన్ని ఎంతగా బ్లాక్మెయిల్ చేసినా పని జరగలేదు అనడానికి సాక్ష్యం ఇవి. ఇక రేపటి నుంచి నేను అనుకోవడం అయితే తెలుగుదేశం అనుకూల పత్రికల్లో అది ఎట్లా తీసేశారు, ఇది ఎట్లా తీసేశారు, ఆ అధికారి తప్పు చేశాడు, ఈ అధికారి తప్పు చేశాడని చెప్పి రాసుకొచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇకపోతే ఇండియా టుడే ఛానల్లో చర్చలకి 4.2 కోట్లు అంటే 4,20,00,000 రూపాయలు విడుదల చేశారు అన్నటువంటిది వాస్తవంగా. ఇవాళ ఎన్నికల ముందు
పిల్లల ఫీజులతో ప్రభుత్వం సొంత డబ్బా, తిరుపతిలో నేడు రేపు ఎడ్యుకేషన్ కాంక్లేవ్ అంటూ రెండో రోజు సీఎం జగన్ హాజరు అన్నటువంటి వార్త రాసుకొచ్చారు. ఇప్పుడు ఇదివరకు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు జాతీయ మీడియా పెట్టేటటువంటి కాంక్లేవ్ అంటే ఓ సదస్సులు దేశవ్యాప్తంగా ఉన్న వాళ్ళందరినీ పిలిచి పెడుతూ ఉంటారు. వాటికి ప్రభుత్వాలు స్పాన్సర్ చేయడం అనేది చంద్రబాబు ఉన్న 5 సంవత్సరాలు ఏడాదికి 2 జాతీయ సంస్థలకి స్పాన్సర్ చేయడం, ఆయన అక్కడికి వెళ్ళి ఉపన్యాసం ఇవ్వడం, వాటిని హైలైట్ చేసుకోవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి కూడా అదే చేస్తున్నాడు. అయితే ఇదివరకు టైమ్స్ నౌ దానికి స్పాన్సర్ చేశాడు కాబట్టి టైమ్స్ నౌలో వచ్చిన సర్వేని మేము నమ్మమన్నారు. ఇండియా టుడేకి ఇప్పుడు స్పాన్సర్ చేశారు. రేపు ఇండియా టుడే వాడు కూడా సర్వే ఇస్తాడు. అప్పుడు వీళ్ళు నమ్ముతారో లేదో చూడాలి. ఎందుకంటే ఇవి చెప్పగానే జగన్మోహన్ రెడ్డి సూట్ కేసులు తెచ్చి ఇచ్చేస్తుంటాడు. అసలు పాయింట్ ఏంటంటే నిజాన్ని చంపేస్తూ అబద్ధాలను ప్రచారం చేస్తున్నప్పుడు ఆ అబద్ధం ఇదిగో అని చెప్పామనుకోండి, ఎదుటి వాళ్ళకి ముద్రేసే ప్రయత్నం చేస్తారు. కానీ ఇండియా టుడే కాంక్లేవ్కి విరాళం చంద్రబాబు నాయుడు టైంలో కూడా ఇచ్చారు లేదో చెక్ చేసుకోండి. టైమ్స్ నౌకి అప్పుడు కూడా ఇచ్చారు లేదో చెక్ చేసుకోండి. బట్ ఓన్లీ వన్ సైడెడ్ వార్తలతో రాసుకొస్తున్నటువంటిదే మనం ఇక్కడ మాట్లాడుతున్నటువంటిది. దాన్ని కవర్ చేయడానికి ఇక్కడ తాపత్రయపడే వాళ్ళ వ్యవహారం నడుస్తూనే ఉంటుంది. ఇకపోతే కొల్లేరుని కొల్లగొడుతున్నారు. ఉప్పు నీటితో నిండిపోతున్న మంచినీటి సరస్సు ఇప్పటికే 18,000 ఎకరాలు కబ్జా. బరితెగుస్తున్న వైకాపా నేతలు చోద్యం చూస్తున్న జగన్ సర్కార్. కొల్లేరు సమస్యల పరిష్కారం చిత్తశుద్ధితో కృషి చేస్తా, అధికారంలోకి వచ్చిన వెంటనే సరస్సును రీసర్వే చేస్తాం, న్యాయబద్ధంగా కాంటూర్ హద్దులు నిర్ణయిస్తాం, ఉప్పు నీటితో ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ఆ సమస్యకు పరిష్కరిస్తాం. 2018 మే 12న కైకలూరు గాంధీ బొమ్మ సెంటర్లో ప్రతిపక్ష నేతగా జగన్ వ్యాఖ్యలివి. కానీ ఏది అమలు చేయలేదు. అదంతా కూడా ఏలూరు మండలం పైడిచింతలపాడులో చేపల చెరువుల కోసం చదును చేస్తున్న ట్రాక్టర్లు అంటూ వైసీపీ వాళ్ళు వచ్చాక కొల్లేరును కొల్లగొట్టేస్తున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. కొల్లేరు అన్నటువంటిది ఒక పెద్ద దగ. ఇవాళ కాదు, గత 30-40 ఏళ్లుగా అతిపెద్ద దగ. కేవలం ప్రతిపక్షంలోకి ఇప్పుడు తెలుగుదేశం వచ్చింది కాబట్టి రాసేటువంటి ఈనాడు అతిపెద్ద మోసం చేసేది ఏంటంటే అసలు అక్కడ హవానే తెలుగుదేశం పార్టీది. చెరువులు కోట్ల రూపాయలు. అసలు కృష్ణా, గుంటూరు, గుంటూరు కూడా కాదు, కృష్ణా పశ్చిమ గోదావరి జిల్లాల తెలుగుదేశం నేతలలో 100కి 90% మంది బతికేదే దాని మీదన, కొల్లేరు మీదన. అక్కడ అక్రమ చెరువులు, సక్రమ చెరువులు ఇవన్నీ కోర్టుల దాకా వెళ్ళి అసలు అంటే సముద్రంలోకి వెళ్ళేటటువంటి మార్గాన్నే మూసేస్తే సుప్రీంకోర్టు ఆర్డర్లు వేస్తే దాన్ని అమలు చేసింది రాజశేఖర రెడ్డి. పోనీ ఆయన వదిలిపెట్టాడా? ఆ తర్వాత వాళ్ళందరూ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వైపుకి వస్తామనగానే ఆ కొల్లేరుని తీసుకెళ్ళి మళ్ళీ తవ్వకాలకి అనుమతిస్తూ వచ్చారు. మళ్ళీ తెలుగుదేశం అధికారంలోకి వచ్చి వదిలిపెట్టారా? మళ్ళీ సేమ్. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు వచ్చినా సేమ్. వాస్తవంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు జెండాలు కప్పుకుంటాడు ఎవడు అధికారంలోకి వస్తే వాడి జెండా, అంతకుమించి ఏముండదు. అక్కడ దోచుకోవడం అనేటువంటిది కామన్. ఎవరయ్యా దోచుకునేదంటే కోట్ల రూపాయల ఆస్తులున్న నాయకులు అక్కడ పెట్టుబడి పెడతారు. చెరువుకి ఎకరాకి ఇంతని, ఏడాదికి 30,000 ఇదివరకటి రోజుల్లో, ఇప్పుడు 50,000 రూపాయలు ఏడాదికి ఎకరానికి తీసుకుంటున్నారు అన్నటువంటిది లెక్క. మధ్యలో బ్రోకర్లు ఉంటారు. ఆ బ్రోకర్లే రాజకీయ నాయకులు, కింద కూలీలతో ఉన్న కూలీలే, మిగతా వ్యవహారం అంతా ఓకేనే. ఇక్కడ విషయం వల్ల ఏంటంటే ఇతర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి తెలియదు కాబట్టి ఈ తప్పుడు ప్రచారం నడుస్తూనే ఉంటుంది. బట్ ఎవడున్నా కొల్లేరు మీద పడి బ్రతికేటువంటి వాళ్ళు కనీసం 3-4 లక్షల మంది స్థానిక ప్రజలు, అదే సందర్భంలో దాని మీద పడి బ్రతికేస్తున్నటువంటి వాళ్ళు కనీసం ఒక 5-6 వేల మంది నాయకులు. ఇది నిజం. దాని మీద ఎన్ని అబద్ధాలు అంటే కొల్లగొట్టట్లేదని చెప్పట్ల, కొల్లగొడుతున్నారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా కొల్లగొడుతూనే ఉంటారు. దాన్ని వన్ సైడ్ మాత్రమే వార్త రాస్తేనే సమస్య. అది ఇక్కడ మనం చెప్పగానే జగన్ సూట్ కేసులు పట్టుకొస్తాడు. ఇకపోతే సాక్షి వైఎస్ఆర్ ఆసరా అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. గత పాలకులు రుణాలు కట్టద్దు, పొదుపు సంఘాల తరపున మేమే చెల్లిస్తామని 2014లో మేనిఫెస్టోలు పెట్టి మరీ హామీ ఇచ్చి అమలు చేయని కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా చితికిపోయిన దాదాపు 7.98 లక్షల స్వయం సహాయక సంఘాల్లోని 78,94,000 మంది అక్క చెల్లెమ్మలకు ఊరటనిస్తూ 4 వాయిదాల్లో అదే అక్క చెల్లెమ్మలకు 2019 ఎన్నికల నాటికి ఎస్ఎల్బీసీ తుది జాబితా ప్రకారం ఉన్న 25,571 కోట్ల రుణాన్ని తామే ఇస్తామని మేనిఫెస్టోలు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఇప్పటికే 3 విడతల్లో 19,176 కోట్ల ఆర్థిక సాయాన్ని అందించింది జగన్ ప్రభుత్వం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇందులో 2.5 లక్షల కోట్ల రూపాయలు దేశవ్యాప్తంగా నగదు బదిలీ కింద డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందన్నటువంటిది. నేడు అందిస్తున్నది 6,394 కోట్లతో కలిపి వైఎస్ఆర్ ఆసరా కింద అందించిన మొత్తం
25,571 కోట్లు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇందులో కీలకమైనటువంటిది అంటే మాట నిలబెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈ విషయంలో మాత్రం ఒప్పుకు తీరాలి. ఎందుకంటే సంపూర్ణ రుణమాఫీ, రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ అని చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. కానీ ఆయన సంపూర్ణ రైతు రుణమాఫీకి వచ్చేటప్పటికి ఒక స్కేల్ పెట్టి ఇందులో ఇంతే ఇస్తానన్నారు. 1,50,000 లోపు వాళ్ళకి మాత్రమే చెల్లిస్తున్నారు. 50,000 లోపు వాళ్ళకి తొలి పెడుతున్నారు. అది కూడా 3 ఏళ్ల తర్వాత చేసుకొచ్చారు. అది ఒక ఎత్తు. డ్వాక్రా రుణమాఫీ అయితే అస్సలు చెయ్యలేదు. చివరిలో పసుపు కుంకుమ కింద 10,000 ఇచ్చి వదిలేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాత్రం వచ్చిన ఏడాది నుంచి కూడా నెక్స్ట్ ఇయర్ నుంచి ఆ అప్పు తీర్చడం అన్నటువంటిది చేసుకుంటూ వస్తున్నాడు. ప్రతి ఒక్కళ్ళకి అది తెలిసినటువంటిదే. అది ఇవాళ 4వ విడత. అంటే ఇంకొక విడత కూడా చెల్లించడానికి సిద్ధంగా ఉన్నామంటూ రేపు ఎన్నికల్లో మాకు ఓట్లేస్తే 5వ విడత కూడా చెల్లింపు జరుగుతుంది అన్నటువంటి కోణాన్ని ఓ రకంగా ప్రొజెక్ట్ చేసుకుంటూ వస్తున్నారు వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ ద్వారా. లేకపోతే మన రాముడు వచ్చాడు అంటూ అయోధ్యలో కొలువైన బాలరాముడు జగదానందకారకం దివ్యమంగళ స్వరూపం మందస్మిత వదనం చేత బంగారు ధనస్సు బాణం స్వర్ణ వజ్రాభరణాలు తులసీమాలల అలంకారం కార్యక్రమ ప్రధాన యజమాని కర్త హోదాలో 5 ఏళ్ల బాలరాముడి విగ్రహానికి ప్రధాని మోడీ చేతుల మీద ప్రాణప్రతిష్ఠ జరిగింది. సోమవారం గర్భాలయం లోపల నరేంద్ర మోడీ అభిజిత్ ముహూర్తంలో 84 సెకండ్ల వ్యవధిలో రామ్లల్లా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించారు. బాలరాముడి పాదాలకు నమస్కరించి విగ్రహం చుట్టూ ప్రదక్షిణ చేసిన అనంతరం సాష్టాంగ ప్రణామం చేశారు. ప్రాణప్రతిష్ఠ ముగిశాక మన రామయ్య అయోధ్య నగరానికి వచ్చేశాడంటూ ప్రధాని అతిథుల హర్షధ్వానాల మధ్య ప్రకటించిన మరుక్షణమే దేశ విదేశాల్లో లక్షలాది మంది భక్తులు వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. రాత్రి తమ ఇళ్లలో రామజ్యోతి వెలిగించి భక్తి ప్రపత్తులు చాటుకున్నారు. ప్రాణప్రతిష్ఠ తర్వాత ప్రధాని మోడీ ఇదే ప్రాంగణంలో ఉన్న కుబేర తిల శివాలయాన్ని దర్శించుకుని పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలో జటాయువు పక్షి విగ్రహాన్ని ఆవిష్కరించారు. క్రతువు పూర్తి కాగానే మోడీ 11 రోజులు అనుష్ఠాన దీక్షను విరమించారన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. అయోధ్యలో ప్రధాని మోడీ పారవస్యం రాముడి ఆశీస్సులతో దేశం కోసం పనిచేద్దాం, వచ్చే 1000 ఏళ్ల భారతదేశ నిర్మాణంపై దృష్టి, రామ్లల్లా ప్రాణప్రతిష్ఠ అనంతరం ప్రధాని పిలుపు, అయోధ్య పురవేదుల నిండా ప్రతిధ్వనించిన మంగళధ్వని, ఆహుతులను ఆకట్టుకున్న నృత్య సంగీత ప్రదర్శనలు, రామభక్తి పారవస్యంలో ఓలలాడిన భారతావని, ప్రపంచ నలుమూలల్లోనూ ప్రాణప్రతిష్ఠ వేడుకలు, ప్రపంచంలోని అదృష్టవంతుని శిల్పి అరుణ్ యోగిరాజ్, జాతి మందిరం ఇది, యూపీ సీఎం యోగి, ప్రముఖుల సందడి, ప్రతిపక్షాల నేతలు ఏం చేశారంటే అంటూ డీటెయిల్డ్ వార్తల్ని రాసుకొచ్చింది సాక్షి. ఇకపోతే సమ్మెకు తెర, చర్చలు సఫలం, విధుల్లోకి అంగన్వాడీలు 11 డిమాండ్లో ఇప్పటికే 10 డిమాండ్లు అమలుకు కార్యాచరణ, రిటైర్మెంట్ బెనిఫిట్స్ భారీగా పెంచిన ప్రభుత్వం, పదవీ విరమణ వయస్సు 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పొడిగింపు, చనిపోయిన వారి కుటుంబాలకు 20,000 మట్టి ఖర్చులు, వేతనాల పెంపు జూలై నుంచి అమలు చేసేలా హామీ, సమ్మెకాలంలో వేతనాలు, పోలీస్ కేసులపై సానుకూల నిర్ణయం, ప్రభుత్వ నిర్ణయాలు వెల్లడించిన మంత్రి బొత్స సత్యనారాయణ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆసరాకు సంబంధించింది వార్తగా కూడా వీళ్ళు హైలైట్ చేసుకుంటూ వచ్చారు. లేకపోతే సైకిల్ ఎక్కితే సైడ్ ట్రాక్ అంటూ మరొక వార్తని హైలైట్ చేశారు. ఇందులో సూర్యప్రకాష్ రెడ్డి, సుజాతమ్మ, అఖిలప్రియ, బ్రహ్మానందరెడ్డి, గౌరు చరిత వీళ్ళందరినీ కూడా పక్కన పెట్టేశారంటూ ఒకప్పుడు సీమ రాజకీయాల్లో పేరొందిన ఆ రాజకీయ నేతలు చంద్రబాబు పంచన చేరితే వంచనకు గురై చతికిలబడ్డారు. సైకిల్ ఎక్కి తప్పు చేశామని బాబు నిండా ముంచేశారు. తెర వెనక గగ్గోలు పెడుతున్నారు. కోట్ల, భూమ, గౌరు, బుడ్డ కుటుంబాలకు చెందిన రాజకీయ నాయకులతో పాటు నంద్యాల వరదరాజుల రెడ్డి, దేవగుడి ఆదినారాయణ రెడ్డి ఒకప్పుడు కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీలో బలమైన నేతలు, బలమైన రాజకీయ నేపథ్యం వారి సొంతం. చంద్రబాబు కళ్ళబొల్లి మాటలు నమ్మి టీడీపీలో చేరితే సీమ రాజకీయాలు తెరమరుగయ్యే స్థితికి చేరారు. చంద్రబాబు నమ్మి వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలోకి వెళ్ళిన మరికొంతమంది కనీసం టికెట్ దక్కించుకోలేక మోసపోయారు. వీళ్లలో కొందరు తిరిగి వైఎస్ఆర్సీపీలో చేరారు. చంద్రబాబు మోసం గ్రహించి సీమలో టీడీపీ పని కథమైందని తెలుసుకున్న కొందరు ఆ పార్టీలో ఉండి ఓడిపోవడం కంటే మౌనంగా ఉండటం మంచిదని నిర్ణయానికి వచ్చారు. ఈసారి తాము కోరిన టికెట్ ఇవ్వకపోతే పోటీ నుంచి తప్పుకోవాలనే భావనలో మరికొందరు ఉన్నారు. కర్నూలు జిల్లాలో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, భూమా నాగిరెడ్డి, బొడ్డా వెంగళరెడ్డి కుటుంబాలు సీమ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండే మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి తనయుడు సూర్యప్రకాష్ రెడ్డి కేంద్ర మంత్రిగా చేశారు. భూమా నాగిరెడ్డి జిల్లాలో బలమైన నేతగా ఉండేవారు. 2014లో సూర్యప్రకాష్ రెడ్డి కాంగ్రెస్ తరఫున కర్నూలు ఎంపీగా పోటీ చేసి ఓడిపారు. ఆపై చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో ఎంపీగా కోట్ల, ఆలూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయన సతీమణి సుజాతమ్మ పోటీ చేసి ఓడిపారు. టీడీపీలో చేరటమే కోట్ల కుటుంబం చేసిన తప్పిదమని, దీంతో గెలుపు తక్కటం లేదనే భావన ఆయన అనుచర వర్గంలో ఉంది. ఈ దఫా కూడా ఎంపీగా గెలవలేమని కోట్ల భావిస్తున్నారు. అందుకే ఎమ్మిగనూరు టికెట్ ఆశించగా డోన్ ఎంచుకోవాలని చంద్రబాబు చెప్పినట్టు తెలుస్తుంది. అక్కడ బరిలోకి దిగితే ఓటమి తప్పదని కోట్ల భయపడుతున్నారు. వైఎస్ఆర్సీపీ నుంచి 2014లో నంద్యాల, ఆళ్లగడ్డ ఎమ్మెల్యేలు గెలిచిన భూమా నాగిరెడ్డి, అఖిలప్రియలు అనంతర పరిణామాల్లో టీడీపీలో చేరారు. ఆ తర్వాత నాగిరెడ్డి మృతి చెందారు. అఖిలప్రియ టీడీపీ తరపున 2019లో పోటీ చేసి ఘోరంగా ఓడిపోయింది. దీంతో పార్టీ మారి తప్పు చేశామని చర్చ అఖిల కుటుంబంలో జరిగింది. ఆమె కుటుంబీకులు కూడా దూరం అయ్యారు. నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డికి ఈసారి మొండి చేయి చూపారు. అతని స్థానంలో ఫరూక్కి టికెట్ ఖాయమైంది. ఆళ్లగడ్డలో కూడా అఖిలకు కాకుండా పొత్తులో భాగంగా జనసేనకు టికెట్ ఇస్తారని సమాచారం. ఇదే జరిగితే పోటీ నుంచి భూమా కుటుంబం పూర్తిగా
వైదొలిగినట్టే అన్నటువంటి వార్తను హైలైట్ చేస్తారు. ఓవరాల్గా వైసీపీలో చేరిన వాళ్ళ తెలుగుదేశం బ్రతుకులు బస్టాండ్ అయిపోయినాయని ఈనాడు జ్యోతి రాసుకొస్తుంటే వీళ్ళు రివర్స్లో రాసుకొస్తున్నారు. లేకపోతే విద్యా సంస్కరణలకు అద్దం పట్టేలా రాష్ట్ర శకటం 75వ గణతంత్ర దినోత్సవ పరేడ్లో భాగంగా జనవరి 26న న్యూఢిల్లీలోని కర్తవ్య పదిలో ఆంధ్రప్రదేశ్ శకటాన్ని ప్రదర్శించబోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో చేపట్టిన సంస్కరణకు అద్దం పట్టేలా ఆంధ్రప్రదేశ్లో పాఠశాల విద్యను మార్చడం, విద్యార్థులకు ప్రపంచవ్యాప్తంగా పోటీలో పడేలా చేయడం అనే ఇతివృత్తంలో శకటాన్ని రూపొందించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలు, వినూత్న పథకాలు తీసుకురావడంతో పాటు కార్పొరేట్ పాఠశాలకు పోటీగా ప్రభుత్వ పాఠశాలను అప్గ్రేడ్ చేస్తోందని, తద్వారా విద్యార్థులను ప్రపంచ పౌరులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకు సాగుతుందని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కేంద్రానికి వివరించింది. ఇప్పటికే 62,000 డిజిటల్ క్లాస్ రూముల ద్వారా విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కొత్త చరిత్ర సృష్టించింది. మనబడి, నాడు నేడు కార్యక్రమం ద్వారా ఇంగ్లీష్ ల్యాబ్, ఫర్నిచర్, గ్రీన్ చాక్ బోర్డులు, స్మార్ట్ టీవీ, డిజిటల్ క్లాస్ రూమ్లు, ప్లే గ్రౌండ్ తదితర మౌలిక సదుపాయాలు కల్పించింది. విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో నాణ్యమైన విద్యను అందిస్తోంది. ఈ అంశాన్ని అందరినీ ఆకట్టుకునేలా శకటంలో ప్రదర్శించబోతున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఇవాళ నారా లోకేష్ పుట్టినరోజు అడ్వర్టైజ్మెంట్లు ఆంధ్రజ్యోతి ఫుల్ పేజీ అడ్వర్టైజ్మెంట్లు నడిచినాయి. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్కి జన్మదిన శుభాకాంక్షలు అన్నటువంటిది. ఇందులో కూడా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఫోటోలు అయితే వేసుకొచ్చారు. ప్రతి అడ్వర్టైజ్మెంట్లో కూడా పవన్ కళ్యాణ్ ఫోటో తప్పనిసరి చేస్తూ ఉన్నది తెలుగుదేశం పార్టీ అన్నటువంటి దానికి సాక్ష్యం అవుతుంది. ఇకపోతే ఆంధ్రజ్యోతిలో జిల్లా ఓటర్లకు సంబంధించినటువంటి వార్తలు, అంటే దాదాపుగా మెయిన్ పేపర్ అంతా కూడా అడ్వర్టైజ్మెంట్తో నిండిపోయేటప్పటికి జిల్లాల దగ్గరకు వచ్చేసినాయి. అసలు వార్తలు పక్కకి వెళ్ళిపోయినట్టున్నాయి. ఇకపోతే ఇందులో ప్రధానమైనటువంటి అంశం వచ్చేటప్పటికి రామయ్య వచ్చాడయ్య అంటూ ఓ ఫుల్ పేజీ వార్తని హైలైట్ చేసింది. ఇందులో అయోధ్యకు ఏటా 5 కోట్ల మంది భక్తులు వస్తారు. అయోధ్య రామ మందిర నిర్మాణం భారతీయుల చిరకాల స్వప్నం, అది ఎట్టకేలకు సాకారమైంది. భవ్యమైన రామాలయం నిర్మితమైంది. అందులో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కూడా వైభవోపేతంగా జరిగింది. విశిష్టమైన ఈ రామాలయం ఆధ్యాత్మికంగానే కాదు ఆర్థికంగానూ తీవ్ర ప్రభావం చూపబోతుంది. అయోధ్య రామాలయం భారత్లో సరికొత్త ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా మారనుందని అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ జెఫ్రీస్ పేర్కొంది. బాలరాముడిని ప్రత్యక్షంగా వీక్షించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న రామ భక్తులు అయోధ్యకు తరలి రాబోతున్నారు. నిత్యం 1 నుంచి 1.5 లక్షల మంది భక్తులు ఈ చారిత్రక నగరాన్ని సందర్శించే అవకాశం ఉందని జెఫ్రీస్ గ్రూప్ అంచనా వేసింది. అయోధ్య ఆలయంతో దేశ పర్యాటక ముఖచిత్రమే మారిపోనుందని అభిప్రాయపడింది. ఏటా 5 కోట్ల మంది యాత్రికులు అయోధ్యను సందర్శించే అవకాశం ఉందని జెఫ్రీస్ నివేదిక అంచనా వేసింది. ఇది అమృత్సర్లోని స్వర్ణ దేవాలయం, తిరుపతిలోని వెంకటేశ్వర స్వామి ఆలయాలకు వెళ్లే భక్తుల సంఖ్య కంటే ఎక్కువ కావడం గమనార్హం. ప్రస్తుతం అమృత్సర్ స్వర్ణ దేవాలయాన్ని ఏటా 3.5 కోట్ల మంది దర్శించుకుంటున్నారు. తిరుపతి ఆలయాన్ని 2.5 నుంచి 3 కోట్ల మంది భక్తులు సందర్శిస్తున్నారు. భారత పర్యాటక రంగంలో ఇప్పటికే మతపరమైన పర్యాటకమే అతిపెద్దదని జెఫ్రీస్ పేర్కొంది. 85,000 కోట్లతో అయోధ్య నగరం రూపురేఖలు మార్చేస్తున్నారని తెలిపింది. నగరంలో కొత్త ఎయిర్పోర్ట్స్, నవీకరించిన రైల్వే స్టేషన్, మెరుగుపరిచిన రోడ్డు రవాణా వ్యవస్థతో పాటు హోటళ్లు, ఇతర ఆర్థిక కార్యకలాపాలు భారీగా పెరగనున్నట్టు తెలిపింది. మౌలిక సదుపాయాల వృద్ధితో పర్యాటకం మరింత పుంజుకోనుందని వివరించింది. అయోధ్యలో ఆలయ ప్రారంభోత్సవం తర్వాత యాత్రికుల పెరుగుదలతో పాటు ఆర్థికంగానూ అనేక రంగాలు లాభపడతాయి. ముఖ్యంగా హోటళ్లు, విమానయానం, ఆతిథ్యం, ప్రయాణ అనుబంధ సిమెంట్ రంగాలు ప్రయోజనం పొందబోతున్నాయి. దేశ పర్యాటక రంగానికి సరికొత్త నమూనాగా మారనుంది. చారిత్రక రంగంపై అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా అవతరించిందని జెఫ్రీస్ వెల్లడించింది అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసింది. ఇకపోతే రాహుల్ జోడో యాత్రకు బ్రేకులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అస్సోంలో బతద్రవ సత్ర ఆలయ దర్శనానికి రాహుల్కి అనుమతి నిరాకరణ, పార్టీ శ్రేణులతో కలిసి రాహుల్ ధర్నా. భారత్ జోడో న్యాయయాత్రలో భాగంగా అస్సోంలో పర్యటిస్తున్న కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ ఆటంకాలు ఎదురై సోమవారం ఉదయం బతద్రవ సత్ర ఆలయ సందర్శనకు వెళ్తున్న రాహుల్ను అధికారులు అడ్డుకున్నారు. ఆ తర్వాత కొన్ని గంటలకు మురిగావ్ జిల్లాలో రాహుల్ పాదయాత్రకు విధి సమావేశం నిలిపేయాలని ఆ జిల్లా యంత్రాంగం సూచించింది. జిల్లాలో శాంతి భద్రతకు వేగాతం కలిగించేందుకు దుండగులు ప్రయత్నించే అవకాశం ఉందన్నందున అనుమతి నిరాకరిస్తున్నట్టు పేర్కొంది. ఒకే రోజు 2 ప్రధాన కార్యక్రమాలు అయోధ్యలో రామ్లల్లా ప్రాణప్రతిష్ఠ, భారత్ జోడో న్యాయయాత్ర జరుగుతున్నాయి. దీన్ని అదనంగా తీసుకున్న సంఘ విద్రోహ శక్తులు శాంతి భద్రతలకు వేగాతం కలిగించే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. శాంతి భద్రతలను కాపాడటంతో పాటు జెడ్+ సెక్యూరిటీలో ఉన్న రాహుల్ను దృష్టిలో ఉంచుకుని బిహుతోలి వద్ద కాంగ్రెస్ సమావేశం నిర్వహించవద్దని కోరుతున్నాం. అలాగే మురిగావ్ పట్టణంలో శ్రీమంత శంకర్దేవ్ చౌక్ నుంచి పాదయాత్ర నిలిపేయాలని అభ్యర్థిస్తున్నాను కాంగ్రెస్ పార్టీకి మురిగావ్ జిల్లా కమిషనర్ లేఖ రాశారు. అంతకుముందు బతద్రోవ సత్ర ఆలయానికి వెళ్లకుండా తనను అడ్డుకోవడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ శ్రేణులతో కలిసి రాహుల్ ధర్నా చేశారు. ప్రధాని మోడీ అస్సాం సర్కార్పై మండిపడ్డారు. నేను ఆలయ దర్శనానికి వెళ్తున్నాను, సమస్యలు సృష్టించడానికి రాలేదు, నేనేం నేరం చేశానని అడ్డుకున్నారు. ఆలయాన్ని ఎవరెవరు సందర్శించాలని మోడీ నిర్ణయిస్తున్నారని మండిపడ్డారు. కాగా సోమవారం అయోధ్యలో రామ్లల్లా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ఉన్న నేపథ్యంలో మధ్యాహ్నం 3 గంటల వరకు ఆలయ సందర్శనకు రాహుల్కు అనుమతి ఇచ్చబోమని మేనేజింగ్ కమిటీ ఆదివారం ప్రకటించింది. ఆ తర్వాత దర్శించుకోవచ్చని సూచించింది. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వా శర్మ కూడా రాహుల్కి ఇదే విషయం సూచించారన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. అసలు విషయాన్ని దాచేసినటువంటి నాటకం ఇక్కడ ఏంటంటే, అక్కడ అయోధ్యలో రామాలయ ప్రతిష్టను పురస్కరించుకుని అక్కడ కూడా పూజలు చేస్తున్నారు.
ఆ పూజల కారణంగా 3 దాకా నువ్వు వచ్చి ఉపయోగం లేదు నాయన అని చెప్పారు. దాన్ని కవర్ చేస్తూ నన్ను రానియలేదు అంటూ నాటకం ఆడారు. 3 తర్వాత దర్శనానికి వెళ్ళలేదు ఆయన. అది విశేషం ఇక్కడ. ఇకపోతే 1 కోటి ఇళ్లపై సౌర ఫలకాలు, ప్రధానమంత్రి సూర్యోదయ యోజన పథకం ప్రారంభం. అయోధ్య నుంచి ఢిల్లీ వచ్చిన వెంటనే మోడీ ప్రకటన. అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం నుంచి ఢిల్లీకి తిరిగి వచ్చిన వెంటనే ప్రధాని మోడీ కీలక ప్రకటన చేశారు. దేశంలోని 1 కోటి ఇళ్ల పైకప్పులపై సౌర ఫలకాలను ఏర్పాటు చేసేందుకు ప్రధానమంత్రి సూర్యోదయ యోజన పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభిస్తున్నట్టు ఆయన ఎక్స్లో వెల్లడించారు. ఇది పేదలు, మధ్యతరగతి ప్రజలపై విద్యుత్ బిల్లులు భారం తగ్గించడంతో పాటు విద్యుత్ ఉత్పత్తిలో దేశ స్వావలంబన దిశగా నిలబెట్టేందుకు తోడ్పడుతుందని చెప్పారు. ఈ పథకానికి సూర్యవంశానికి చెందిన రాముడే స్ఫూర్తి అని ప్రకటించారు. రాముడు ఒక శక్తి అని, ఆయన ప్రతి ప్రశ్నకు జవాబని, ఆయన ప్రతి ఒక్కరి దేవుడని పేర్కొన్నారు. సూర్యవంశానికి చెందిన రాముడి నుంచి ఆయన పూజించే భక్తులకు శక్తి లభిస్తుందని పేర్కొన్నారు. కాగా మోడీ అయోధ్య నుంచి వచ్చిన తర్వాత ఢిల్లీలోని తన ఇంటిని దీపాలతో అలంకరించి వేడుక చేసుకున్నారు. లేకపోతే జ్ఞానవాపి షాహీ ఈద్గాల్ను హిందువులకు అప్పగించాలి, సమస్యకు అదే పరిష్కారం. ముస్లిం పురావస్తు నిపుణుడు మొహమ్మద్ బాబ్రీ మసీదు వద్ద తవ్వకాలు జరిపి మందిరం ఉనికిని చెప్పింది ఆయనే. అయోధ్యలో రామ మందిర ప్రాణప్రతిష్ఠ జరిగిన నేపథ్యంలో సీనియర్ పురావస్తు శాస్త్రవేత్త కేకే మహమ్మద్ ఆసక్తికర సూచన చేశారు. వివాదాస్పద జ్ఞానవాపి మసీదు, కాశీ షాహీ ఈద్గా మసీదు మధురలను హిందువులకు అప్పగించాలని కోరారు. భారత పురావస్తు సర్వే విభాగం రీజనల్ డైరెక్టర్గా పదవి విరమణ చేసి ఆయన బాబ్రీ మసీదు వద్ద తవ్వకాల్లో కీలక పాత్ర పోషించారు. మందిరం ఉండేదనడానికి అక్కడ చాలా ఆధారాలు లభించాయని, మందిరాన్ని కూలగొట్టి మసీదు నిర్మించారన్న వాదనను సమర్థించారు. అయోధ్య, మధుర, వారణాసి క్షేత్రాలు హిందువులకు పవిత్రమైనవి. అక్కడ మసీదులపై ముస్లింలకు ఎలాంటి సెంటిమెంట్ లేవని చెప్పారు. అన్ని మతాల పెద్దలు కూర్చుని వీటిని హిందువులకు అప్పగించే విషయమై చర్చలు జరపాలని కోరారు. బాబ్రీ మసీదు వద్ద జరిగిన తవ్వకాల్లో మొహమ్మద్కు ప్రముఖ పాత్ర ఉంది. 1976లోని ప్రముఖ పురావస్తు శాస్త్రవేత్త డాక్టర్ బీబీలాల్ ఆధ్వర్యంలో జరిగిన తవ్వకాల్లో ఆయన పాలు పంచుకున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా సంబరాలు జరిగినాయి అన్నటువంటి వార్తను, అట్లాగే అయోధ్య వేళ ప్రతిపక్ష నేతలు ఎవరెక్కడ ఉన్నారన్నటువంటి వార్తను కూడా హైలైట్ చేశారు. ఇది దినపత్రికలు వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.